ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, కందిపప్పులో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. ఏం విటమిన్స్ అంటే మన శరీరానికి సంబంధించిన కందిపప్పులో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. ఏమిటి అంటే ఫ్రెండ్స్, ఇవి కందిబేడలు, కందుల్ని విసిరితే పొట్టు తీసేస్తే కందిపప్పు ఉంటాయి. దీనిలో పిండి పదార్థము మనకి చర్మ సౌందర్యానికి పప్పు అనేది, పప్పులో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దాన్ని అదే విధంగా ప్యాన్ పైన పెట్టేసేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ అనేది వేసుకొని ఆ రుచి టేస్ట్ అనేది అమాంతం పచ్చివైనా వేసుకుంటారు. వేయించుకోకపోయినా వేయించేసుకొని చింత చిగురు పప్పు కానీ, సాంబార్కి కానీ, టమాటా పప్పుకు కానీ, పచ్చిమిర్చి పప్పుకు కానీ ఈ విధంగా వాటర్ అనేది వంపుకొని చూడండి ఫ్రెండ్స్, చేయడం పెట్టి వంపుకోవాలి. వంపుకున్నాక ఫ్రెండ్స్, ఇవి వాటర్ పోసేసి ఒక 5 నిమిషాల సేపు దాకా నానబెట్టి తయారు చేసుకోవచ్చు. ముద్దపప్పు కానీ, సాంబార్కి కానీ విడివిడిగా ఆకుకూర వేసుకొని అయినా తయారు చేసుకోవచ్చు. ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని, అది మామిడికాయ నిమ్మకాయ పచ్చడైనా వేసుకొని తినేయచ్చు. కొంచెం వేడి ఉప్మాలోకి కానీ అంత ప్రోటీన్స్ అనేది ఉంటాయి. ఇది పప్పు అన్నం కూడా చేసుకోవచ్చు. రైస్ని 2 కందిపప్పు, 1 రైస్ వేసుకొని పప్పు అన్నం కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాలు వేసుకొని మనం చేసుకునే రీతిలో ఆ విధముగా చేసుకుంటే ఆరోగ్యానికి అనేది సమృద్ధిగా మోసకృతులు అనేవి మనం గుడ్లు, రొయ్యలు, చేపలు తినకుండా ఈ పదార్థాలు అనేవి, పప్పు పదార్థాలు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ చిన్న ట్రిప్స్. ఇంకా చేసుకోలేకపోయినా అదే విధంగా ఈ కందిపప్పుని ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా మరునాడైనా చేసుకోవచ్చు. ఏదన్నా ఫంక్షన్లో పడిన ఈరోజు వండుకోలేము అనుకున్న సేమ్యాలు వేసుకొని ఉప్మా అయినా చేసుకోవచ్చు. కందిపప్పుతో బాగుంటుంది ఫ్రెండ్స్, డౌట్ పడే అవసరమే లేదు. ఎలాగోలాగా వినియోగించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చింతపండుని మనం తెచ్చుకొని సంతలో కానీ, మనం చెట్టుకున్న కాయలు కానీ తెచ్చుకొని ఈ విధముగా కల్లుప్పు వేసుకొని జాడీలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ, కవర్లో కానీ పెట్టేసేసుకున్నాక ఈ వేన్లు అనేది తీసేసుకొని, చూడు ఫ్రెండ్స్, చింతపండు పచ్చడికి కానీ, పులుసులకు కానీ, మనం చారులకు కానీ, అల్లం పచ్చడికి కానీ రకరకాలుగా వాడుకుంటాం. ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే ఇదిగో కల్లుప్పు వేసేసుకొని మనం జాడీలో బాగా వీనలు తీసి ఎండబెట్టుకొని కల్లుప్పు వేసి, కల్లుప్పు కూడా 1 కప్పుడు వేసుకొని, కేజీకి కప్పుడు కల్లుప్పు వేసేసి, సముద్రం ఉప్పు నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చక్కగా మనం ఇంట్లోని ఈ విధంగా తీరిక చేసుకొని కల్లుప్పు కూడా ఎండబెట్టుకొని ఈనలు తీసుకొని ఈ విధంగా జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే సంవత్సరం మొత్తం పొడిలాడుతూ ఉంటుంది. జాడీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గాజు జాడీలో మనం పచ్చడి పట్టుకుంటాం చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా పెట్టేసేసి మూత పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఏ ఇబ్బంది పడే అవసరం ఉండదు. ఈ ఈనలు, నారలు, చింతపిక్కలు వచ్చినాయి అనుకో ఫ్రెండ్స్, అవి ఒకసారి వాటర్లో వేసేసి మనం పులుసు తీసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదు ఇది అంత అవసరం అనుకుంటే ఫ్రెండ్స్, నానబెట్టేసేసి ఉడకనిచ్చేసి జ్యూస్ కూడా తీసుకొని పులిహార కూడా తయారు చేసుకోవచ్చు. పులిహార పులుసును కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కాస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ మనం తీసుకునేటప్పుడు, నానేసుకునేటప్పుడు ఇదే విధముగా గిన్నెలోకి వేసుకొని ఫ్రెండ్స్, వాటర్ అనేది వేసుకొని, అంటే కడగాలి. చింతపండును కూడా కడగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నిలవ పెట్టుకున్నాక ఎప్పుడన్నా మన చారుల్లోకి, బెల్లపు చారుల్లోకి, పచ్చి పులుసులోకి
రసంలోకి తయారు చేసుకునేటప్పుడు చింతపండుని ఈ విధంగా మనం తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఏమవుదు, బాగుంటుంది. క్లీన్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి. వచ్చేసాక ఫ్రెండ్స్ తగినన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఇప్పుడు వినియోగించుకోవాలి వంటలోకి చింతపండు ఈ విధంగా. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకున్న చింతపండు ఇది, అందుకనేసి రేగిపండు కన్నా చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. దీనికి తగ్గట్టుగా వాటర్ అనేది వేసేసుకొని ఎన్ని కావాలంటే అన్నీ వినియోగించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. చింతపండు గుజ్జు కూడా బాగా వచ్చింది. మనం తీసే కొద్దికి ఎంత కావాలంటే అంత. ఆ పిప్పిని మాత్రం ఉంచేసి మనం రకరకాలుగా ఇప్పుడు ఆ పులుసు తీసాక, చింతపండు పులుసు తీసాక ఆ పిప్పితో మనం ఇలాంటి ఇత్తడి పళ్ళాలు కానీ కొంచెం కొంచెం వేసుకొని ఆ చింతపండు పులుసు తీసాక ఆ పిప్పితో ఇటుకరాయి పౌడర్ వేసుకొని తోముకుంటే ఇది తలతల మెరిసిపోయింది. ఆ విధంగా చేసుకోవాలి. కొంచెం వంట చేసేటప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏది చేయాలన్నా ఎంత రుచిగా రావాలన్నా కానీ ఒక 5 నిమిషాలు టైం అనేది ఇవ్వాలి మనం వంట చేసేటప్పుడు. అదే విధంగా ఫ్రెండ్స్ వాము ఉదయాన్నే ఇది వేయించుకొని ఫ్రెండ్స్ వాము అని కూడా రాసి పెట్టేసేసాము. వాముని మనం తెచ్చుకొని ఒక 1/2 కిలో తెచ్చుకుంటాం. చక్రాలకి బజ్జీలకి చేసుకుంటాం. వాము వేయించేటప్పుడు స్మెల్ అనేది అదిరిపోయింది. స్మెల్ ఇది గ్యాసు కీళ్ళ నొప్పులున్నా వాతం గ్యాస్ ఉన్నా ఇట్టే మాయం చేసిద్ది. ఇది చూడండి, ఇది చక్కగా మిక్సీలో కానీ రోల్లో కానీ వేసి పొడి చేసుకొని టీలాగా చేసుకొని 2 కప్పుల నీళ్ళు, కప్పు వాటర్ అవ్వాలి, 1 టేబుల్ స్పూన్ వేసుకొని టీ తాగితే ఎన్నో వాతపు నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా, గ్యాస్ ఉన్నా ఈ టీ తీసుకుంటే చాలా ఆరోగ్యం. వామ్ రైస్ కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్. బజ్జీలు చేసుకుంటాము, చక్రాలు చేసుకుంటాము, వామ్ పచ్చడి చేసుకుంటాము. ఇట్లాగే ఇదే విధంగా మనం తీసుకుంటే దానికి తగ్గట్టుగా టీ అనేది తీసుకుంటే బాగుంటుంది. వామాకు పచ్చడి ఇదే విధంగా వామును తీసుకుంటే ఎన్నో అసలు పుట్టిన పిల్లల కాడి నుంచి ఉగ్గు కూడా పెడతాం మనం. ఉగ్గుకి వాడేది ఇదే. పిల్లలకి, చంటి పిల్లలకు కూడా మనం ఈ విధాన్ని, ఈ వాముని నూరి ఉగ్గుగాడ ఇస్తాం. అంత ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఉడుకు రైస్లో, ఉప్మాలో కానీ రైస్లో కానీ ఇది కారపొడి చేసుకొని కూడా వేసుకొని తింటారు. అంత ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది, బలం అనేది వచ్చింది మనకి. ఈ వంటగదిలో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ బాగా వేయించేసుకొని పెంకు మీద వేయించుకొని పొడి చేసుకొని తయారు చేసుకొని టీ తాగితే అప్పటికప్పుడు రిలీఫ్ అయింది. గ్యాస్ నొప్పి, పొట్ట నొప్పి చాలా రిలీఫ్ అయింది. చాలా ఆరోగ్యం. తాగినాకే కదా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పేది. అంత రిలీఫ్ అయింది. మందు పిల్లలు మింగి విసుకెత్తిపోతే 1 టేబుల్ స్పూను టీ అనేది చేసుకొని వేయించుకొని పొడి చేసుకొని ఒక్కొక్కసారి రైస్లో కూడా కారపొడి కూడా తయారు చేసుకొని తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి వామ్ వల్ల. ఇంక చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, అన్ని ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది వామ్ ఆకులో కానీ వామ్ కారపొడి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని 1 గిన్నె పెట్టేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, వాము వాటర్ తయారు చేసుకుంటున్నాము. ఆ గిన్నెలో గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. అవి సగం గ్లాస్ అవ్వాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ వాముని వేయించుకున్నాము. వేయించినాక పొడి చేసుకోవాలి, రోల్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బయటికి వచ్చేసిద్ది.
చాలా చాలా గ్యాస్ నొప్పి ఉన్నా, అప్పటికప్పుడు కడుపు నొప్పి ఉన్నా, ఎన్నో బిళ్ళలు మింగి మింగి ఇసుకెత్తిపోయి ఉంటాము. ఈ రెమెడీ అనేది చేసుకుంటే ఇట్టే మాయమైపోయింది. ఏం లేదు, అది ఘాటుగా ఉంటుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఈ రోల్లో ఫ్రెండ్స్ వేసుకోవాలి, మనకు సరిపడినంత వేసుకొని ఈ విధంగా బండతో మీరు చూస్తుండగానే ఆ వాటర్ అనేది వేడి అవుతూ ఉంటాయి. మనం చూస్తుండగానే వేగింది కాబట్టి, పచ్చిదైతే వేరే లాగా ఉంటుంది ఫ్రెండ్స్, గొంతు అనేది మంట వచ్చేసిద్ది. అందుకనేసేసి వాము పచ్చిది వాడకుండా ఈ విధముగా వేయించేది నేను చూపించలేదు, వేయించుకుంటేనే బాగుంటుంది. ఇది పొడి చేసేసి బాగా దగ్గు జలుబు ఉన్నా కానీ ఇది కాటన్ క్లాత్లో మూట కట్టేసేసి ఆ స్మెల్ అనేది చూస్తే అసలుకి అంటేనే మాయమైపోయింది దగ్గు జలుబు. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువగా మిక్సీలో వేసుకోండి ఫ్రెండ్స్, అసలు చిటికలోనే మాయమైపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకున్నాక మనం ఆ వాటర్ అనేది బాయిలింగ్ అవుతూ ఉంటాయి. అసలు టీకి మించింది లేదు. వామ్ వాటర్ అని పిల్లలకు పడతానే ఉంటాము. అసలుకి దీని ఉపయోగం తెలిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కారపొడి దంచుకోవచ్చు, రైస్లోకి కూడా వేసుకోవచ్చు. ఇంకా సరేననేసి వాటర్ అనేది మరుగుతున్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. వేసుకున్నాక ఈ వాము వేసుకోండి. వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది చక్కగా మరుగు అనేది పడుతుంది. ఒక 2 నిమిషాల సేపు దాకా ఉడకనివ్వాలి. ఆ ఫ్లేవర్ అంతా దిగిద్ది, వాటర్లోకి వచ్చేసిద్ది. మనకి చూస్తుండగానే చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆ వాటర్ గ్లాస్ వాటర్ అర గ్లాస్ అవుతే గ్రీన్ టీ లాగా తయారైద్ది. చూడండి మరుగుపడతా. ఇంకా అదే విధంగా ఇది తెలిసిందే కదా ఫ్రెండ్స్, సోపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా హనీ ఉంటే హనీ వేసుకొని సోప్ కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ పాతకాలం నుంచి వచ్చిన పద్ధతులే ఫ్రెండ్స్. మన పెద్దవాళ్ళు అంత హెల్తీగా దేనికి ఉన్నారు అంటే వాళ్ళ సీక్రెటు మిరియాలు, సోపు, జీలకర్ర మన వంటింట్లోనే ఉంటాయి. మెంతులు, ఆవాలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో అన్ని పదార్థాలు వాడుకుంటూ నెట్టుకుంటూ వచ్చారు. అందుకనేసేసి ఆ పదార్థాలన్నిటి ద్వారాగా ఈ విధంగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ నిమ్మకాయ ఏం కాదు, బాగుంటుంది ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వేసినాక ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎలా వచ్చాయో. అసలుకి వెంటనే ఆ పేర్లు ఆ గ్రీన్ టీ అనేది, ఆ టీ అనేది ఈ ఫ్లేవర్ అంతా మనం తాగంగానే
చకచక పనిచేస్తూ ఉంటుంది. ఎంత హెల్దీ అయినా. ఇంకా ఇందులో మీకు నచ్చితే కొంచెం హనీ వేసుకొని తాగేయండి. మీరే చెప్తారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వాము టీ. ఫ్రెండ్స్, పులుసుల్లోకి చారుల్లోకి చూడండి, జీలకర్ర వేయించుకోవాలి. మిరియాలు ఒక 10, ధనియాలు 1 టేబుల్ స్పూను వేయించినవి వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఈ 2 మెంతి గింజలు కూడా వేసుకొని దంచుకొని చారులోకి అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందనుకో ఫ్రెండ్స్ సాంబార్ కారపొడి. చారులోకి ఈ విధంగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటే కొంచెం పసుపు పొడి కూడా వేసుకొని దంచుకున్నాక మెంతులు గింజలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దంచుకుంటే రుచి అనేది పెరిగింది, బాగుంటుంది, తాజాగా ఉంటుంది. చారులోకి ఈ ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి, పొట్టు తీసి. చూడండి, ఇంకా సాంబార్ అంటే పప్పును ఉడికించుకొని మనం చింతపండు పులుసు పోసుకొని కూరగాయలు, మునక్కాయలు ఉన్నాయన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్. వేసేసుకొని ఈ విధంగా పొడి చేసుకున్నది వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూను రైస్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా వేసుకున్నాక కూరగాయలు అనేది మనకున్నవన్నీ పెద్దలపాయ ముక్కలు ఈ విధంగా పెద్దగా కోసుకోవాలి. దోసకాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మునక్కాయలు ఇవన్నీ వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఈ ఫ్లేవర్ అంతా పప్పు అనేది ఉడికినాక చింతపండు పులుసు వేసుకొని సాంబారు పోపు వేసుకుంటే సాంబార్ కారపొడి, మసాలా పొడి రెడీ అవుతుంది. తాజాగా ఉన్నది. ఇది మొత్తం పట్టిద్ది ఫ్రెండ్స్. 2 లీటర్లు వాటర్ వేసుకొని పలసగా కందిచారు చేసుకుంటే బాగుంటుంది. వెజిటేబుల్ పులుసు అనేవి మనకున్నవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుతో ఈ విధంగా చారు అనేది పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తిగా చూసి లైక్ చేయండి. ఈ విధంగా అప్పటికప్పుడు రెడీ చేసుకొని సాంబార్లోకి వేసుకుంటే సాంబార్ అనేది రుచిని వచ్చింది.